ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలోని అంశాలను మనం ఇప్పటివరకు చూసాం. ఇక ఈ అంశం సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా మనం చూసుకుంటూ ఉంటే ఏదైతే ఇక్కడ మనం క్లియర్ కట్కి వాళ్ళ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. తెలంగాణతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారంటూ కూడా మనం బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. వాస్తవానికి అవన్నీ దాదాపు మనం చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే దగ్గరలోనే కనబడుతున్నాయి అనుకోవాలా? ఇప్పుడు ముందుగా అందరికీ నమస్కారం. గోస్లో శ్రీనివాస్ యాదవ్ గారికి, మీకు అండ్ ప్రేక్షకులందరికీ కూడా. ఈరోజు యాక్చువల్ ఫుట్బాల్ ఎక్కడ జరుగుతుందో తెలుసా సురేష్ గారు? పల్లెల్లో జరుగుతా ఉన్నది. మొన్న పంచాయతీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఈ రోజు సెకండ్ ఫేజ్. ఇప్పుడు పోలింగ్ మొత్తంగా తెలంగాణ రాష్ట్రం. నేను ఫుట్బాల్ మ్యాచ్ కి వస్తా కానీ ఒక నిమిషం, నేను నా కంపారిజన్ ఏముందంటే, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో దాదాపు 60% పైగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు గెలిచిండ్రు, ఉప సర్పంచులు గెలిచిండ్రు. అన్ఫార్చునేట్లీ ఉప సర్పంచులకు సంబంధించి ఎక్కువ వివరాలు రావడం లేదు కానీ, బట్ యాక్చువల్ గా నేను గ్రౌండ్ రిపోర్ట్ నాకున్నది. నేను మా కాన్స్టిట్యున్సీలో, మా తాండూరు కాన్స్టిట్యున్సీలో నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. పూర్తిగా అప్రతిహతంగా విజయం జరుగుతున్నది. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలని, 420 హామీల వైఫల్యాలని ఈ రోజు పల్లెల్లో జనం ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈ రోజు అది గమనించాల రాహుల్ గాంధీ. ఆయనకి ఏంటంటే, ఎప్పుడైతే ఈ దేశము, ఈ ప్రజలు సంక్షోభంలో ఉన్నారో, రాహుల్ గాంధీకి వినోదాలు, విలాసాలకి అప్పుడే టైం దొరుకుతుంది. ఆయన గతంలో కూడా చూడండి, చాలా సార్లు ఇక్కడ ఈ దేశంలో ఎన్నో సంక్షోభాల మధ్యలో, ఎన్నో అటు నరేంద్ర మోడీ గారి వ్యవస్థల విధ్వంసానికి సంబంధించి కావచ్చు, ఆర్థిక కుంభకోణాలు కావచ్చు, ఇట్లాంటివి ఏం జరిగినా ఆయన ఎక్కడికో, ఏ మాల్దీవులకో, వెనిజువేలాకో ఆయన హాలిడేకి పోతుంటాడు. ఇప్పుడేమో ఆయన ఇంత సంక్షోభంలో తెలంగాణ ఉంటే, ఇంతకుముందు మీరు వార్తల్లో చెప్పినారు, హరీష్ రావు గారు నిన్న కింగ్ కోటి హాస్పిటల్ పోయిండ్రు, అక్కడ పరామర్శించారు. ఈ రోజు మొత్తం వైద్య రంగం అంతా పడకేసింది. విద్యా వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది. విద్యామంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు మేధావులు కూడా ఎట్లా తయారైందంటే, ఆ ప్రొఫెసర్ చింతకింది కాశీం గారు, ఆయన ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న వెరుకు కూడా లేకుండా పబ్లిక్ గా రేవంత్ రెడ్డి గారు విద్య అనే అమ్మాయిని ప్రేమించారు. చాలా గొప్పగా రేవంత్ రెడ్డి గారు విద్యని ప్రేమిస్తే ఈ రోజు ఇట్లా ఎందుకు జరుగుతుందండి? గురుకుల పాఠశాలల్లో ఎందుకు జరుగుతుంది? ఈ రోజు 60 మంది కలుషితాహారానికి గురై చనిపోయిన వాళ్ళు ఎందుకుంటారు 2 ఏళ్ల కాలంలో? సో అంతిమంగా నేనేం చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ మొత్తం ఈ భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణము రాహుల్ గాంధీ గారు. అదేంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అని అనుకుంటుండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారిని అచ్చోసిన ఆంబోతులాగా తెలంగాణ మీదకి వదిలేసిండు రాహుల్ గాంధీ. నువ్వేమన్నది నాకు ఇచ్చేది నాకు ఇప్పుడు, లేకపోతే ఏందండి 100 కోట్లు పెట్టి ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆయన ఆడాలనా? ఈరోజు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా జనాలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు. పార్టీల గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ ఇట్లా బొక్కబోర్లా పడితే, రేపు గుర్తులుండే ఎన్నికలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కన్నా సోయి రేవంత్ రెడ్డికి ఎటు లేదు, కానీ రాహుల్ గాంధీకైనా ఉండాలి. ఆయన ఆ రోజు ఇక్కడికి వచ్చి ఆటో అన్నలకు మాటిచ్చిండు, చిక్కడపల్లి లైబ్రరీకి పోయి నిరుద్యోగులతో ఛాయ్ తాగిండు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు, మీరు ఫుట్బాల్ మ్యాచ్ చూడనికే కాదు, మీరు చిక్కడపల్లి లైబ్రరీకి రండి. మీరు ఒంటరిగా వస్తారో, జంటగా వస్తారో, నీ అనుంగు దోపిడీదారు ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డితో కలిసి వస్తారో, మీరు రండి. ఆటో డ్రైవర్ల సంఘాల దగ్గరికి పోయి వాళ్ళతో బన్మస్కా తినండి. ధైర్యం ఉందేమో చూద్దాం. కనీసం అట్లా అయినా వాళ్ళ గోస కొంత తీరుతుందేమో అని ఒక ప్రజాస్వామ్య ప్రియులుగా, ప్రజల్ని ప్రేమించే వాళ్ళుగా మనందరి కోరిక సురేష్ గారు. అయితే ఈరోజు ఈ దారుణాలు ఇంకా ఆగాలే. ఈ ముఖ్యమంత్రికి, కేబినెట్ మంత్రులకి, ఒక్కనికంటే ఒక కేబినెట్ మంత్రికి కూడా ఈరోజు సోయి లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ నాయకులు ఉన్నారు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు ఉన్నారు. ఈ రోజు పార్టీ భ్రష్టు పట్టిపోతా ఉంటే, సరే పార్టీ ఎట్లన్నా వాగవని, కానీ తెలంగాణకి ఇన్ని కష్టాలు తెచ్చి పెడతా ఉంటే, తెలంగాణ ఉద్యమంలో టు బి వెరీ ఆనెస్ట్, ఆ రోజు పార్లమెంట్ లో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, కొట్లాడిన
కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులకు రాజీనామా చేసిన వాళ్ళు, అది ఇంగ్లీష్ లో అంటారు కదా, వి షుడ్ గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ అని, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు ఈ రోజు వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు? భయమా, లేకపోతే ఆశన, ప్రలోభాల, కాంట్రాక్టుల? అటు మేధావులకు బుద్ధి లేకపోయాయి, అటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని ఉన్నదానికి లేని దానికి నిందల పాలు చేసి ఈ రోజు ఒక్కడు 100 కోట్లు పెట్టి సీఎం తన ఫుట్బాల్ సరదా తీర్చుకుంటా ఉంటే కోదండరామ్ గారికి ఉలుకు పలుకు ఉండదు. ప్రొఫెసర్ చింతకింది కాశీం గారికి మరింత ముద్దొస్తారు రేవంత్ రెడ్డి. అటు ఆకునూరి మురళి గారు ఆ రోజు ఆయన ఇంకా వీరంగం వేసిన ఆయన ఈ రోజు ఏమి ఆయన విద్యకు సంబంధించిన ఎట్లా భ్రష్టు పట్టి పోతా ఉంది అనేది ఆయనకు సోయి ఉండదు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న అయితే, ఈ మహామౌనం వెనకాల నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి, 2 జాతీయ పార్టీలు కలిసి ఈరోజు తెలంగాణ మీద కక్ష కడుతున్నారు. 16 మంది ఎంపీలు ఉన్న 2 పార్టీలు తెలంగాణలో ఈరోజు బీసీ రిజర్వేషన్ల డ్రామాని రసవత్తరంగా ఆడిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ప్రాంతీయ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతి సమస్య మీద కొట్లాడుతూ ఉంటే, అటు కేసీఆర్ గారిని బదనాం చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం, కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, కొంతమంది మీడియాకైతే ఇంకా పట్టపగ్గాలు లేవన్నమాట వాళ్ళకి. నిన్న ఆయన ఎవడు ఆంధ్రజ్యోతి, అటు మెస్సీని, ఎవరు ఫుట్బాల్ ప్రముఖ క్రీడాకారుడు మెస్సీని రేవంత్ రెడ్డిని పోలుస్తూ బ్యానర్ రాసిండు. ఆయన కష్టపడొచ్చిండు, ఈయన కష్టపడొచ్చిండు, ఆపసోపాలు పడుతున్నారు జాకీలు పెట్టి లేపడానికి. ఈ రోజు పోయి పల్లెల్లో చూడండి, ఆ జననాట్య మండలి పాట ఉంటది కదా, పల్లెలు ఎట్లా కదులుతున్నాయి అంటే అని, అట్లా కదులుతున్నాయి ఈరోజు పల్లెలు. సో ఈ రోజు ఖచ్చితంగా ఎవరెన్ని మాట్లాడినా సురేష్ గారు, ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫెయిల్యూర్. తెలంగాణ రైజింగ్ కాదు, హరీష్ రావు గారు అన్నట్టుగా తెలంగాణ డిక్లైనింగ్, పాతాళానికి పరుగున ప్రతిరోజు 1000 ఫీట్ల లోతు నిరంతరము ఓవర్ టైం వర్క్ చేసి కాంగ్రెస్ పార్టీ పొందబెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, అండ్ దానికి సహకరిస్తున్నారు రాహుల్ గాంధీ. కానీ ఈ మధ్యలో తెలంగాణ నాశనం అవుతున్నది. 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి పోతున్నదని ఒక బాధ ఒకటి ఉన్నది. కానీ అది ఈ రోజు జనసామాన్యం గ్రహిస్తా ఉన్నారు సురేష్ గారు అనే ఒక ఆశాభావం అయితే నాకు ఉంది సురేష్ గారు. ఇటు ఏదైతే ఒక పక్క యూరియా కష్టాలతోటి రైతులు అల్లాడుతుంటే, ఇటు వీళ్ళు ఫుట్బాల్ ఆడడం కావచ్చు అని చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే వరంగల్ జిల్లాలో ఏనుగల్లో కూడా ఒక ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాము. ఏదైతే యూరియా కోసం ఎలాంటి బాధపడుతున్నారో రైతులు మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, మంత్రులు కావచ్చు లేకుంటే అధికారులు కావచ్చు అనేది దీనికి సంబంధించి మీరేమంటారు అసలు? ఇప్పుడు యూరియా గురించి గతంలో కూడా చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, నేను రాసిన కూడా. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు యూరియా కష్టాలు రాలేదు, ఈ రోజు ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు ఎందుకు అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది, ఈ రోజు ఎందుకు? మొన్ననే కదండి, మొన్ననే వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ పెడితే రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలాగా అటు ఆర్బీఐ మాజీ గవర్నర్ గాని, లేతే బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ గాని తెలంగాణ గురించి గొప్పగా పొగిడిండ్రు. 10 ఏళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించి తెలంగాణ ప్రతి రంగంలో కూడా దేశం యొక్క యావరేజ్ దాటి తెలంగాణ పర్ఫార్మెన్స్ ఉందని వాళ్ళిద్దరు చెప్పిండ్రు. పక్క రేవంత్ రెడ్డి ఆడ ఉండగా స్టేజ్ మీద. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఈ రోజు నిదర్శనం యూరియాకి సంబంధించి మీరు అడిగింది కాబట్టి, అప్పుడు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు ఆ మధ్య చెప్పిండ్రు. అండ్ జంప్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయినా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ యూరియా సంక్షోభం వచ్చినప్పుడు ఆయన కూడా మాట్లాడిండు, వాస్తవాలు మాట్లాడిండు ఆయన కూడా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే, ఆ రోజు యూరియాకి సంబంధించి ఎక్కడా ఇబ్బందులు రాకూడదని ఢిల్లీకి పరుగులు పెట్టించిండు కేసీఆర్ గారు మంత్రులని. నిరంజన్ రెడ్డి గారిని కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, అధికారులను కావచ్చు, రైల్వే రాకులు కేటాయించండి అని చెప్పి రైల్వే అతి చిన్న కోదాడకు సంబంధించిన ఒక చిన్న రైల్వే అధికారిని కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయనను పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆయన సంతుష్టిని చేసి సాధించుకున్నారు కేసీఆర్ గారు.
ఆ రోజు పెట్రోలియం ఎరువుల రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ దగ్గరికి పోయి కేసీఆర్ గారు ఆయనతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలు తమ బఫర్ స్టాక్ వాడుకోవడం లేదు అది మాకు కేటాయించండి అని తెచ్చుకున్నాడు ఆయన. మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే అక్కడ యూరియా గొడవ వచ్చింది, కేంద్రంలో బీజేపీ, మధ్యప్రదేశ్ లో బీజేపీ. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్లానింగ్ లేదు, దృష్టి లేదు. అదే ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు బీజేపీ నుంచి సాధించుకున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు ప్రత్యర్థి పార్టీగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు సాధించుకున్నారు. ఈ రోజు కూడా అండి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, బాధ్యత కలిగిన వాళ్ళు కదిలితేనే, వాళ్ళు మాట్లాడితేనే ఏదైనా ఈరోజు తెలంగాణలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు లాగా పరిస్థితి ఉన్నది ఈరోజు. సో కాబట్టి ఏంటంటే చాలా స్పష్టంగా మీరు ఏ అంశమైనా తీసుకోండి, అది రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, నిరుద్యోగులు కానీ, కూలీలు కానీ, ఎవరైనా కానీ, ఏ ప్రజానీకమైనా కానీ ఈరోజు కేసీఆర్ గారి పట్ల వాళ్ళు చూస్తా ఉన్నారు, కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది మళ్ళా బీఆర్ఎస్, సార్ ఎప్పుడు వస్తారు అనేది చూస్తున్నారు. ఇది ఒక బీఆర్ఎస్ అభిమానిగా కాదండి, ఒక పౌరునిగా నేను చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే తెలంగాణతో ఫుట్బాల్ ఆడుతున్నారు అనేది ఒక మన బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే కీలకంగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు, సమస్యల గురించి ప్రస్తావిస్తున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. హాస్పిటల్లో కూడా హరీష్ రావు పర్యటించారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ముందుగా మీకు, అదేవిధంగా ప్యానలిస్టు శ్రీశైల్ రెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా ఏంటంటే ఈరోజు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీని ఎన్నుకొని వాళ్ళు ఇచ్చిన హామీల మీద కన్సర్న్ అయ్యి ఓటేసి గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చేయాలి? ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అదేవిధంగా ఏవైతే గతంలో జరుగుతున్న పథకాలనయో ఆన్గోయింగ్ పథకాలను కంటిన్యూ చేస్తూ పరిపాలన చేయాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏమైందంటే అమలుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆయన మనసులో ఎక్కడో చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఈరోజు ప్రజాధనాన్ని, ప్రజలు కష్టపడి ట్యాక్సీల ద్వారా డబ్బులు కట్టిన ప్రజాధనాన్ని 100 కోట్లు ఆయన జలసా కోసం, ఆయన వ్యక్తిగతమైన ఒక కోరికను ఆయన ఈరోజు తీర్చుకున్నాడు. ఎవరి పైసలు? ఆయన కష్టపడ్డ పైసలు పెట్టుకొని, ఆయన నాగలు దున్నినయో లేదా మూట కొట్టిన పైసలు పెట్టుకొని ఆయన జలసా చేస్తే ఎవరు వద్దన్నారు. ఈరోజు ఈ తెలంగాణ ప్రజల కష్టార్జితం 100 కోట్లు ఆయన ఊరికేనే ఇట్లా ఖర్చు చేసుకొని ఆయన ఎంజాయ్ చేసిండు. ఆయన జలసా కోసం ఖర్చు పెట్టుకునే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి. రెండోది, ఈ 2 సంవత్సరాలలో ఈరోజు ఇప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి, ఓట్లు వేస్తున్నారు గ్రామ ప్రజలు, జరుగుతున్నాయి. మొన్న జరిగింది మనం చూసినాం. ఈ 2 ఏళ్లలో మీరు గ్రామంలో కూర్చుకొని మనం మాట్లాడుకుంటే, మన ఇద్దరం రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడుకుంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు. గతంలో ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా అమలు చేస్తలేరు కదా. ఈరోజు రైతు బంధు అనుకున్నాం, మేము రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తాం, అది 15,000 ఇస్తాం ఎకరం అన్నారు. రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం అన్నారు. రైతు కూలీలు ఏడిపోయినరు, రైతు కౌలుదారులు ఏడిపోయినరు, రైతులు ఏడపోయినరు. నువ్వు ఇచ్చిందంతా మా దగ్గర లేవు తుపోలు చటాపట్ మేము 12,000 ఇస్తామని అది దొలుపుకున్నావు, అదే అందులో ఒకసారి కొట్టినావు. అదేవిధంగా మా అయ్య వాళ్ళకు మీరు ఇప్పుడు తీసుకుంటే 2,000 వస్తాయి, మేము 4,000 ఇస్తా అన్నారు. ఏమైంది 4,000? ముచ్చట్లు చెప్తున్నాను నేను. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామంకి ఇచ్చిన హామీలు. మా అక్క చెల్లెళ్ళకి 2,000 ఇస్తాను, 2,500 ఇస్తాను. ఏ అక్క చెల్లెళ్ళకి ఇచ్చినా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాను. ఎక్కడనన్నా ఒక్క ఇటుక పెట్ట పెట్టి తట్టెడు మన్ను పోసినావా? ఎక్కడ ఏం జరగలేదు. చివరికి కేసీఆర్ గారు ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా పిరికెడు భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా కట్టి అకాలంగా రైతు ఎలాగనన్నా చనిపోతే ఆయనకు దినాల లోపే 5 లక్షలు వచ్చే విధంగా పెట్టిండు. ఆ స్కీమ్ డబ్బులు ఇప్పటివరకు కట్టలేదు. ఆ స్కీమ్ క్లోజ్ అయిపోయింది. ఏదైతే రైతు భరోసా, రైతు బీమా ఉందో, రైతు బీమా లేదు. నేనేమంటూ హామీలు ఇంతవరకు గ్రామంలో అమలు కాలే. ఆ అమలు కాందే ఈరోజు నీకు రైతులు ఏ విధంగా ఓట్లు వేస్తున్నారు, నిన్ను ఏ విధంగా చీకొడుతున్నారు అనేది తెలిసిపోతుంది. అంటే నువ్వు కన్సర్న్ లేకుండా హామీలు ఇచ్చి ఈరోజు రైతు సభలు, కొన్ని గ్రామ సభలు పెట్టిరు. ఏ గ్రామ సభ కూడా 12,000 పైచిలకు గ్రామాలలో ఏ గ్రామ సభ కూడా కానిస్టేబుల్ లేకుండా జరగలేదు.
ఏ గ్రామ సభ కూడా. అంటే నేను ఎందుకు చెప్తానంటే నువ్వు గ్రామంలో వచ్చి గ్రామ ఓట్లు ప్రజల ఓట్లు తీర్చుకొని ఒక్క పథకం అంటే ఒక్క పథకం అమలు చేయవైతే, ఒక్క హామీ కూడా అమలు చేయవైతే. ఈరోజు నీ జలసాల కోసం నీ అవసరాల కోసం ఎంబెచ్ఆర్డీలో పెట్టి కొత్త స్టేడియం కట్టుకొని 100 కోట్లు వృధా చేసి ఒక ప్రైవేట్ సంస్థ చేస్తుంది. ఏ ప్రైవేట్ సంస్థ? అది ఎక్కడుంది ప్రైవేట్ సంస్థ? ఆ సంస్థ పేరేందో చెప్పు, మరి ఇప్పటివరకు చెప్పలేదు. ఒక ప్రైవేట్ సంస్థ చేస్తారు. దీనికి రాహుల్ గాంధీ సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా ఈరోజు ఆ రోజు అశోక్ నగర్కి వచ్చి ఏం చెప్పిండు? ఛాయ్ తాగిండు, ఉద్యోగాలు ఇస్తాడు, విద్యార్థులను మోసం చేసి ఓట్లు వేయించుకొని వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ఇచ్చి నీ చెల్లిచ్చి నీ అవ్విచ్చి పక్కన ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి డిక్లరేషన్లు పెట్టి ఏ డిక్లరేషన్ అమలు చేసినావు? ఏ డిక్లరేషన్ అమలు చేసినావు? ఈరోజు సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు? రా, నీ దమ్ముంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్ముతుంటే ఏడున్నవు రాహుల్ గాంధీ? అశోక్ నగర్ పిల్లల మీద లాఠీ చార్జ్ జరుగుతుంటే ఏడున్నవు రాహుల్ గాంధీ? ఏడ వండుకున్నావు? ఈరోజు మెస్సీతో వచ్చింది దానికి పంచాది. మెస్సీ దగ్గరికి వచ్చినావు, మెస్సీతో ఫోటో దిగుదామని వచ్చినావు. సిగ్గుండాలి రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి కాదు. ఎందుకంటే ఈ దేశంలోని ప్రధానమంత్రి కావాలనుకుంటున్నావు, ప్రజల పక్షాన నుండి మాట్లాడిపోయినావు, నువ్వు ఓట్లు వేయించుకున్నావు, డిక్లరేషన్లు చెప్పినావు. మరి వాళ్ళ ఓట్ల సంగతి ఏంది, వాళ్ళ సీట్ల సంగతి ఏంది, వాళ్ళ ఉద్యోగాల సంగతి ఏంది అని మాట్లాడడానికి రావా? రా అశోక్ నగర్కు, రా యూనివర్సిటీకి, రా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాడు. ఈరోజు జలసాల కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఈరోజు ఉప్పల్ స్టేడియంకి వచ్చిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నావు? కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు జలసాల బాట పడుతుంది. మొన్న విజన్ 47 అన్నారు, అదొక టెంట్ హౌస్ వేసారు, టెంట్ హౌస్ లేపారు. ఎంతమంది ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు ఇప్పటివరకు లేదు. అంతకుముందు దావుస్ పోయిండు 40,000 కోట్లు అన్నాడు, ఇంకొక అడిగి పోయిండు 150,000 కోట్లు అన్నాడు. మరి ఏడ కంపెనీ వచ్చింది, ఏడ ఉద్యోగాలు వచ్చింది? ఈరోజు ఏం తెలుసా సురేష్ గారు, రియల్ ఎస్టేట్ పడిపోయి, ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోయి, కూలీలు అంతకుముందు 2,000 ఉండే, 1,500 ఉండే, చివరికి 1,000 రూపాయలు ఉండే, అడ్డ మీద నిలబడతాయి. ఈరోజు 500 కూలీలో పోతున్నారు. నాన్ లెక్కలు బీహార్, యూపీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు 500 పోతే, తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు 1,000 రూపాయలు పోతే వాళ్ళ మధ్యన కొట్లాట జరుగుతుంది అడ్డాల మీద. ఇది తెలుసా? ఎందుకు? నువ్వు మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినావు నీ పాలసీలో. ఈరోజు హైడ్రా ఎవరి మీదకి వచ్చింది? హైడ్రా ఎవరిని బాగు చేసినావు నువ్వు? హైడ్రా ఎవరన్నా బాగు చేసినావా? ఈరోజు మూసి సుందరీకరణ అని చెప్పి పేదోళ్ళ మీదకి పోయినావు కదా. నువ్వు ఈ 2 సంవత్సరాలల్లా ఉత్సవాలు చేసుకుంటావు, ఏమి సాధించినావు? దానికి అదంతా డైవర్షన్ చేయడానికి ఈరోజు నువ్వు సమ్మెడ రోజు ఫుట్బాల్లో పోయి ఫుట్బాల్ ఆడుతున్నావు. నీ ఆనందాన్ని అంటే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. గమనించే మొదటి దశ దాదాపుగా 50% పైగా అపోజిషన్ అంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్లు. మీరు ఏదైతే ఏదైతే యునానిమస్ అయిన సర్పంచ్లను కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సిగ్గులేని వాళ్ళు యునానిమస్ ఉన్నాయి చూసినావా, అవన్నీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్లు ఉన్నారు చూసినావా, వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. అక్కడక్కడ నేనేమంటున్నా అంటే ఇవన్నీ వేసుకొని మేము 2,000 గెలిచినాం, మీరు 2,000 గెలవలే, 200 కూడా గెలవలే. ఎందుకు అంటే ప్రజలు ఇంత 2 సంవత్సరాలలోనే 3 సంవత్సరాలు మీకు అధికారం ఉంది, ఇంకా మీ వైపు ప్రజలు చూడాలి కదా. చూస్తలేంటే అర్థమైంది మీరు ప్రజల మోసం చేసిరని ప్రజలు గుర్తుపట్టిర్రు. మీరు ఇచ్చిన హామీలు అమలు పరుస్తలేరు. మీరు ప్రజాధనాన్ని మీరు ఉత్సవాలకు మీ అవసరాల కోసం వాడుకుంటారు. అనవసరంగా హెలికాప్టర్లలో తిరుగుతున్నారు, అనవసరంగా మీరు రాజభవనాలలో ఉంటున్నారు అనేది స్పష్టంగా తేలిపోతుంది కదా. అంటే నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజం గ్రామంలో జరుగుతున్న ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎలక్షన్లలో కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెడుతున్నారు. రైట్ రెడ్డి గారు, ప్రధానంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులన్నీ మాత్రం ప్రతిపక్షం హోదాలో కూడా చేసినటువంటి సిచ్యువేషన్, సమస్యలను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పాలనపరంగా కావచ్చు, లేకుంటే మిగతా విషయాలు కావచ్చు, రివ్యూ పరంగా కావచ్చు. ప్రధానంగా ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ ప్రధానంగా ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థుల్ని ప్రతిపక్ష హోదాలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అక్కడ సమస్యలు అన్నీ అడిగి తెలుసుకున్నారు, విద్యార్థుల గోస విన్నారు, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల గోస విన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి సందర్భం. దీనికి సంబంధించి మీరేమంటారు? మీకు సురేష్ గారు అందరికీ గుర్తుండే ఉంటది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు చాలా హుందాగా ఒక మాట చెప్పిండ్రు టీవీ ఇంటర్వ్యూలో. మేము మీకు సమయం ఇస్తున్నాము, మా వాళ్ళకు కూడా చెప్పిన 6 నెలల పాటు ఏమి విమర్శించకండి, వాళ్ళని పరిపాలించమనండి, మంచిగా పరిపాలించమండి, 100 రోజులైనా టైం ఇద్దాము అని ఆయన చెప్పింది. తర్వాత నన్ను ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారని గాయి పెట్టిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళా స్పష్టంగా చెప్పారు,
అరే బాబు మాకేం మాత్రం లేదు, మేమేమి చూడని పదవులు కాదు, మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, రాష్ట్రాన్ని అభివృద్ధిని నిలిపినాం, మీరు 5 ఏళ్లు పరిపాలించండి, మేమేమి డిస్టర్బ్ చేయమని. ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు వీళ్ళ హామీలు నెరవేర్చడానికి? ఎందుకు వీళ్ళు అసలు ఏ రోజు మేనిఫెస్టోలో గాని ప్రణాళికలో లేని గాని అంశాలన్నీ ముందుకు తీసుకొస్తున్నారు? హైడ్రా గురించి మీరు ఆ రోజు చెప్పిరా? మూసీ సుందరీకరణ గురించి మీరు చెప్పిరా? సొంత నియోజకవర్గం లగచర్లలో గిరిజనుల్ని తరిమేసి భూములు లాక్కుంటామని చెప్పిండ్రా? ఈ రోజు ఇంత దారుణంగా వైద్య వ్యవస్థ ఇట్లా ఉంటే 100 కోట్లు మేము సరదాలు తెచ్చుకుంటాం, నా మనవనికి ఫుట్బాల్ ఎట్లా కిక్ కొట్టాలో, నా మనవనికి మెస్సీతో ఎట్లా ఆడాలో నేర్పిస్తా, ఇవన్నీ ఏమన్నా చెప్పిండ్రా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ రోజు ఎవరు అడ్డొస్తా ఉన్నారు? ఎందుకు ఈ రోజు మొన్ననే ఆ ప్రముఖులు ఇద్దరు పోగొట్టిన తెలంగాణ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక 500 కోట్లు మౌలిక వసతులకు ఇచ్చేందుకు కూడా డబ్బులు నా దగ్గర లేవు అని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల మీటింగ్ లో ఎందుకు చెప్పే పరిస్థితి వచ్చింది? మనం బయట అప్పు పుడతలేదు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వచ్చిరని అనుకుంటున్నారని ఒక ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చింది? మీరే విన్నారు కదా, పక్కన కూర్చుని టోనీ బ్లేయరును దువ్వూరి గారు మాట్లాడుతుంటే 10 ఏళ్లలో అద్భుతమైన తెలంగాణను, మరి ఎందుకు 2 సంవత్సరాల్లో ఇంతగా ఫుట్బాల్ ఆడుకున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు అండ్ రాహుల్ గాంధీ గారు అని ఈ రోజు అడుగుతా ఉన్నారు, జనాలు అడుగుతా ఉన్నారు, పల్లెలు అడుగుతా ఉన్నాయి. ఇంకోటి, ఈ రోజు ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీయే వాళ్ళు ముందుకు వస్తేనే ఈ రోజు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అనేది అది వాస్తవం. ఈయన నీళ్లు వదలడం లేదు, పంటలు ఎండిపోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు బయటికి వస్తేనే, నల్గొండ జిల్లా టూరు పెడితేనే ప్రతిపక్ష నాయకుడిగా నీళ్లు వదిలిన పరిస్థితి. ఈ రోజు పదే కాళేశ్వరం గురించి చిలవలు పలవలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగానే వీళ్ళన్ని ఆ గంధమల్ల కావచ్చు, లేతే మూసీలో గోదావరి నీళ్లు తెచ్చిపోయడం గురించి కావచ్చు, ఈ చాలా స్పష్టంగా మేడిగడ్డలో కుంగిన పిల్లర్లన్నీ మేము రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ ముందుకొచ్చిన వీళ్ళు బదనాం చేయడానికి మాత్రమే కమిషన్లు వేస్తూ చూడండి. ఈ 2 సంవత్సరాలు కూడా ఈ కమిషన్లు కాలయాపనలు, కమిషన్లు అంటే 2 రకాల కమిషన్లు, ఏదో పనికిరాని ఏందది ఎంక్వైరీ కమిషన్లు ఒకటైతే, ఎక్కడికక్కడ కమిషన్లు రాబట్టుకొని కిక్ బ్యాక్లు ముడుపులు రాబట్టుకుని ఆ కమిషన్లు, ఈ 2 దందాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి తప్ప ఇంకోటి ఏం లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రజలకు పిలుపు కూడా ఇస్తున్నా. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మొన్న జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 60% పైగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఈ రోజు 2వ విడత పోలింగ్, 17వ తారీఖు 3వ విడత. నేను చెప్తున్నా సురేష్ గారు, నేను యాక్చువల్లీ ఛాలెంజ్ కూడా చేస్తున్నా. రేపు గ్రామాలలో సర్పంచులు, ఉప సర్పంచులు మొత్తము ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందో దానికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన గ్రామాలకి సిరణ మీరు కూడా వినండి, ప్రేక్షకులు అందరూ కూడా వినండి. రేపు ఈ సర్పంచుల పాలనలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే పాలన, కాంగ్రెస్ సర్పంచుల ఆధ్వర్యంలో నడిచే పాలన అనేది ఒక శాంపుల్ గా ఉండబోతుంది తెలంగాణకి. మీరు చూస్తూ ఉండండి ప్రజలారా, మీరు గమనించండి. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు మండల ప్రజా పరిషత్ గాని, జిల్లా ప్రజా పరిషత్ గాని బీఆర్ఎస్ పాలనలో ఉన్నవి అవి ఎట్లా ఉంటాయి, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నాయని చూడండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. రేపు ఖచ్చితంగా అదే ట్రాక్ రికార్డు కేసీఆర్ గారి ఒక దార్శనికత గాని, అభివృద్ధి గాని, ప్రణాళిక గాని అందిపుచ్చుకున్న సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, ఎంపీపీ జడ్పీపీలు కావచ్చు, ఎట్లా పరిపాలిస్తారో మీరు అతి త్వరలోనే గమనించబోతున్నది తెలంగాణ. అతి త్వరలోనే ఆ ఫలితాలు అనుభవించబోతున్నది తెలంగాణ. ఖచ్చితంగా రాబోయే 1 సంవత్సర కాలం, 2 ఏళ్ల కాలంలో పూర్తిగా బట్టబయలైపోతుంది కాంగ్రెస్ పార్టీ, బరిబత్తెల అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి, కేసీఆర్ గారి యొక్క ఒక విజన్, దూరదృష్టి, ప్రజల మీద ప్రేమ ఎంత గొప్పగా ఉంటదంటే, పుట్టిన దగ్గర నుంచి చావు వరకు, ఇంకా పుట్టక ముందే ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహారం అందాలి, పుట్టిన బిడ్డ బాగుండాలి అన్న ఉద్దేశంతో పుట్టక ముందే గర్భిణీలకు సంబంధించి కేసీఆర్ గారు పెట్టిన పథకాలు కానీ, డెలివరీలకు సంబంధించి కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల కోసం కిక్కిరిసిపోయిన రోజులు మనం చూసినాము సురేష్ గారు. పుట్టక ముందు నుంచే, బట్ట కట్టక ముందు నుంచే కేసీఆర్ గారు తల్లి పిల్లల గురించి ఆలోచించారు. తర్వాత వాళ్ళకి స్కూలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫుడ్, స్కూళ్ళల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కావచ్చు,
చెప్పినట్టుగా ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళని కూడా తర్వాత గౌరవంగా, పుట్టుక ఎట్లా ఉంటుందో చావు కూడా అట్లాగే ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలని వైకుంఠధామాలు కట్టిన కేసీఆర్ అసలు ప్రతి అంశంలో ప్రజలకి ఏమేం కావాలో ఆయన ఆలోచించి ఆయన విధానాలు రూపకల్పన చేసి తన మంత్రుల్ని తన పార్టీ శ్రేణుల్ని ఆయన నడిపించి ఆ పాలనకి ఈ పాలనకి పోలిక తెచ్చే పరిస్థితిలో ఉండడమే ఒక దౌర్భాగ్యం అయితే. బట్ డెఫినెట్ గా రాబోయే రోజులు ఇదంతా కూడా ఖచ్చితంగా మారుతుంది. ఆ మార్పు ఈ సర్పంచులతోనే మొదలవుతుందని నేను అనుకుంటున్నాను సురేష్ గారు. రైట్. శ్రీనివాస్ గారు, మొదటి విడతలో చూసాం దాదాపు స్థానిక సంస్థలు చాలా టీఆర్ఎస్ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు చాలా చోట్ల గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. ఓటింగ్ షేర్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగినటువంటి అంశం మనం చూసాం. ఇప్పుడు రెండో విడత ఆల్రెడీ ఈరోజు జరుగుతుంది, ఈ రెండో విడత కూడా అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చాలామంది చేస్తున్నటువంటి సిచ్యువేషన్. స్పష్టంగా మనం 2014 కంటే ముందు తెలంగాణ పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, పల్లె పల్లె నా పల్లెర్ల మొలిసే పాలమూరులో అని పాటలు పాడుకున్నాం. 2014 తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, తొలి ముఖ్యమంత్రుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన తర్వాత పల్లెలన్నీ ఇట్లా పట్టు కొమ్మలు అయిపోయినాయి. ఎందుకు అంటున్నట్టు నేను స్పష్టంగా ఊరును నింపిండి ఫస్ట్ సారు. ఊరు చెరువును అంతకుముందు తాంబాలం లాగా ఉన్న చెరువును గోలెంలాగా వేసిండు. ఎంత అద్భుతం అంటే మిషన్ కాకతీయ ద్వారా చెరువులో పూటిక తీసి ఎవరి బాయిలో వాళ్ళ పూటిక తీసుకుంటారు, కానీ మొత్తం తెలంగాణ ఉన్న అన్ని గ్రామాలలో పూటిక తీసి చెరువు నింపింది. ఆ చెరువు నింపడం వల్ల పంట పండింది. అందుగురించే నెంబర్ 1 స్థానంలో ఎక్కడో ఉన్న తెలంగాణ ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలను తలదన్ని వరి ధాన్యంలో 2,60,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి నెంబర్ 1 స్థానంలో వచ్చింది. అదేవిధంగా ఆ పొలాలలో గొర్రెలు మేసినాయి, గొర్రెల పంపిణీ జరిగింది. ఆ చెరువులో చేపలు పోసిండ్రు. ఇక్కడ మనకు సముద్రం ఏం లేదు, కానీ చేపల ఉత్పత్తిలో నెంబర్ 1. అదేవిధంగా యానిమల్ సెన్సస్లో ఎప్పుడు రాలే దేశంలో నెంబర్ 1 యానిమల్ సెన్సస్లో గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1 వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే గ్రామము కలకలలాడింది. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఏ బిడ్డకి ఏం కావాలనో కేసీఆర్ గారు తన కుటుంబం లాగానే ఆలోచించి ఇవ్వడం జరిగింది. ఎవరు అడిగినంటే 200 పింఛన్ నుంచి 2,000 పింఛను నువ్వు అడిగినావా? ఎవరు అడిగినారు మనల్ని పింఛన్ ఇవ్వమని? ఎవరు అడిగిన రైతు భరోసా ఇవ్వమని? ఎవరు అడిగిన రైతు బీమా పెట్టమని? ఎవరు అడిగిన 24 గంటల కరెంట్ ఇవ్వమని? ఎవరు అడిగినారు? ఎవరు అడగలే కదా. కేసీఆర్ గారే ఇది నా ఇల్లు నా సంసారం అని ప్రతి ఇంటింటికి ఏదో ఒక పథకం పోయింది. కళ్యాణ లక్ష్యం పోయింది. తులం బంగారం ఇస్తాం. ఎట్లా ఇస్తారని నీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగితే, మేము ప్రపంచంలో ఉన్న ఆర్థిక మేధావులతో చర్చిస్తున్నాం, మాది 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, మేము తులం బంగారం ఇస్తాం, సంపదను సృష్టిస్తాం, సంపద పేదలకు పంచుతామన్నారు. ఏదైనా పంచుడు ఏడబాస్తున్నారు? తులం బంగారం ఏడాబాయ, 2,500 ఏడాబాయ. ఆ రోజు సారు కళ్యాణ లక్ష్మి, ఎంత గొప్ప మనస్తత్వం సురేష్ గారు, మీరు ఆలోచించండి. కళ్యాణ లక్ష్మి 1,116 ఏవైతున్నాయో చూసిండ్రా, అవి పెళ్ళి అయినాక అత్తగారింటికి పోతుంటే అత్తగారి కష్టం కాదు కదా, తల్లిగారికి కష్టం. కాబట్టి తల్లి పేరు మీద చెక్ ఇచ్చిండండి. ఎంత గొప్ప మనసు అండి. పిల్లగాడు ఏం చేస్తాడంటే, ఇది నాకు కావాలి చెక్కు, నువ్వు పెళ్ళి అయింది కదా నేను తెచ్చుకుంటా అంటాడు కదా చెక్కు. నీకు కాదు బిడ్డ, తల్లి కష్టము, తండ్రి కష్టము, అవ్వగారింటి కష్టమని అవ్వ పేరు మీద చెక్కిచ్చిండు. తల్లి ఏదైతే పెళ్లి చేసుకున్న చెల్లె ఉంటుందో ఆ చెల్లె తల్లి పేరు మీద చెక్కిచ్చిండండి. ఎవరు ఆలోచిస్తారండి? ఎవరికోరికి ఇచ్చినాం కదా, ఆ కుటుంబం అయితే ఈ కుటుంబం అయితే అనుకుంటారు. అంటే కేసీ గారు అంత నిశ్చితంగా ఆలోచించి సూక్ష్మంగా ఆలోచించి కేసీఆర్ ఒక్కొక్క పథకాన్ని అట్లా పెట్టడం జరిగింది. అంటే నేనేమంటున్నా, అంత రేజింగ్ అవుతున్న తెలంగాణను 2 ఏళ్లలో నాశనం చేసి ఫాలింగ్ చేసినావు. ఈరోజు నువ్వు ఫాలింగ్ తెలంగాణ చేస్తున్నావు. ఈరోజు ఏమవుతుందంటే, పిల్లలు మంచి భోజనం చేయను ట్రిమ్ స్కూళ్ళల్లో. ఈరోజు బాగులేంపల్లి జరిగిన నిన్న విష ఫుడ్ పాయిజన్ అయ్యి మేము నిన్న పోయిన హరీష్ రావు గారితో పిల్లలు ఏడుస్తున్నారు. మనం తెచ్చిన మిషన్లు ఉన్నాయండి, బస్తీ దవాఖానాలు, ఎంత అద్భుతం అండి. మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ఎంతమంది డాక్టర్ల ఉత్పత్తి, గొర్రెల ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, పంట ఉత్పత్తి, సంపద ఉత్పత్తి. రేజింగ్ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. నీ నాయకత్వంలో ఫుట్బాల్ తెలంగాణ, నీ నాయకత్వంలో భూములు అమ్ముకునే తెలంగాణ, నీ నాయకత్వంలో మూసి పక్కన ఉన్న పేద కడుపు 20 గజాలు 30 గజాల ఇళ్లల్లో ఉంటున్న బిడ్డలపైన ఇళ్లపైన నీ బుల్డోజర్ల తెలంగాణ. ఏం తెలంగాణ తెచ్చినావు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అంత అద్భుతంగా అభివృద్ధి అయిన తెలంగాణను నాశనం చేస్తుండే ఈరోజు రేవంత్ రెడ్డి. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ ఉన్న తెలంగాణను ఎక్కడికి పట్టుకొస్తున్నావు? నీకు భాష రాదు. ఏమన్నారు? తెలంగాణ ఎక్కడికైనా అప్పులు పోతే కోసుకొని నా దగ్గర లేవు, కోసుకొని తినండి, దొంగల్లాగా చూస్తారు. ఆ రోజు చెప్పిండు కేసీఆర్ రాజ్దీప్తో ఒక ఇంటర్వ్యూలో, గుజరాత్ ఈజ్ లయన్, తెలంగాణ ఇది షీప్.
షీపా లయనా ముఖ్యం కాదు రాదీప్, పైసలు ఎవరు సంపాదిస్తారనేది ముఖ్యం, షీపే సంపాదిస్తుందని చెప్పిండు ఆ రోజు. అర్థమవుతుందా? అంటే అంత గొప్ప విజనరీ. ఒకవైపు గుజరాత్ ఏమో లైన్ రేజింగ్ అంటే నీది షీప్ రేజింగ్ అని రాజ్దీప్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఎస్ ఐఎమ్ ద షిప్ ద రేజింగ్, హూ ఇస్ ద బకెట్, పైసలు ఏదైతే సంపాదిస్తారో అది ఇంపార్టెంట్ అని చెప్పి. అంటే నాయకుడికి ఒక లక్ష్యం ఉండాలి, ఒక దూరదృష్టి ఉండాలి, తెలంగాణ సమాజాన్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోయేటట్టు ఉండాలి. పిల్లలు కడుపు నొప్పి లేచి విష పదార్థం తిని ఆగమాగమై వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే, వాళ్ళు కరెక్ట్ ఫుడ్ పెట్టకపోతే ఈరోజు మైనార్టీ బిడ్డలు వచ్చి కింగ్కోటి హాస్పిటల్లో నీలపూర్ హాస్పిటల్లో రాత్రి 30-40 మంది అడ్మిట్ అయినారు. ఏడున్నది నువ్వు ఏం చేస్తున్నావు? కనీసము తిండి మీద సోయలేదా? ఇంకొక మేధావి అంటాడు ఆయన కాసిం, ఇక ఆయన విద్యను ప్రేమిస్తున్నట. ఆ మురళి ఎడబోయిండో, ఆ కోదండరామ ఎడబోయిండో, ఈ ప్రొఫెసర్లు అందరూ ఎడబోయినరు. ఓ కట్టగట్టుకొని బాయిల దొరికి సావరు మీరు. ఏం లాభం? మాట్లాడండి. ఈ రోజు నేను చెప్తున్నా, మేధావి వర్గం అంతా కింగ్కోటి హాస్పిటల్ రావాలి, నీలపూర్ హాస్పిటల్ రావాలి దమ్ముంటే మీకు. అక్కడ ఉన్న ట్రిమ్స్ మైనార్టీ బిడ్డలు ఎంత ఏడుస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది స్పష్టంగా. అటువైపు పోకుండా పదవుల కోసమే పొగుడుతున్నారు. మీరు పదవుల కోసం వచ్చిన తర్వాత మీరు ఆడికి అయిపోతారు తప్ప వేది ఉంటే ఇదంతా తెలంగాణ సమాజం చూస్తున్నది. ఇదంతా తెలంగాణ సమాజం నీ ఉత్సవాల కోసం, నీ అభివృద్ధి కోసం, నీ ఆనందం కోసమే ఆడుతున్నా తప్ప తెలంగాణ సమాజం కోసం ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామాలలో లబ్ధి జరగలేదని అర్థమవుతుంది. ఆ రిజల్టే మొన్న రిజల్ట్. ఈరోజు కూడా స్పష్టంగా 60% పైన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రెడ్డి గారు, నాడు పల్లెలకు సంబంధించి చూసుకున్నట్టయితే అవార్డుల పంట పండింది, నేడు మాత్రం పల్లెల్లో మాత్రం పాలన అస్తవ్యస్తమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? నేను సురేష్ గారు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్ల కాల పరిమితి ముగిసిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ హామీల వైఫల్యంతో ప్రజలు కోపంగా ఉన్నారని గ్రహించి ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తా వస్తున్నది. దాంతో ఏమైంది, ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ రేవంత్ రెడ్డికి డబ్బులు దుబారా చేయడము, డబ్బులు వచ్చిన ప్రజల కష్టార్జితం ట్యాక్స్ల రూపంలో వచ్చింది, ఎక్సైజ్ శాఖ రూపంలో పిండుకున్నది, అవన్నీ కూడా రాహుల్ గాంధీకి ముడుపులు కట్టడానికి, తాను తనకి మద్దతు వాళ్ళకి ఒకరిద్దరు మంత్రులతో పంచుకోవడానికి తప్ప సంపద సృష్టించలేకపోతున్నానని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. గ్రామాలలో మొత్తం ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంది. సరే, సర్పంచ్లు ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు ప్రజల మధ్యలోంచి వస్తారు కాబట్టి, రేపు ఎన్నికలైతే వాళ్ళు నిలబడాలి కాబట్టి ఏదో అప్పు వీధి దీపాలు అంటే బల్బులు పెట్టడానికి, మురుగునీటి దీని సౌకర్యానికి, తాగునీటి కోసము, ప్రతి గ్రామీణ అవసరాల కోసము సర్పంచ్లు అప్పులు చేసి తమ బాధ్యత నెరవేర్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. సర్పంచ్లు తాము చేసిన అప్పులు, తమ బిల్లులు చెల్లించడం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదని రోడ్డెక్కిన సందర్భాలు కూడా మనం చూసినాం. అట్లాంటిది స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నప్పుడు, పంచాయతీ సెక్రటరీలు ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగులు. ఆ ఊరికి సపోజ్ ఒక వీధి దీపం పోతే ఆ జేబులోంచి పైసలు పెట్టి వాళ్ళు ఎందుకు చేస్తారు? రేపు అక్కడ ఉంటారో ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవుతారో తెలియదు. సో కాబట్టి ఏంటంటే స్థూలంగా ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల, స్వపరిపాలన లేకపోవడం కారణంగా మహాత్మా గాంధీ గారు చాలా స్పష్టంగా ఏమన్నారంటే భారతదేశము పల్లెల్లోనే ఉన్నది అన్నాడు. అట్లాంటి మహాత్మా గాంధీలోని గాంధీ తోకగా తగిలించుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ లో కూర్చునే రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు ఎవరు కూడా గాంధీ చెప్పినవి ఏవి కూడా వీళ్ళు పాటించడం లేదు. ఫస్ట్ పాయింట్. సరిగ్గా రేవంత్ రెడ్డి గారు అంటారు, ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి కొడితే ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం తెలుస్తుంది అంటాడు ముఖ్యమంత్రి హోదాలో. సో గాంధీ ఆదర్శాలకి, గాంధీ భావాలకి, గాంధీ అహింసా పద్ధతులకి, గాంధీ గ్రామ స్వరాజ్యానికి వీళ్ళు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసారు. కాబట్టి పల్లెల్లో ఈరోజు మొత్తం పారిశుద్ధ్యం పడకేసి అన్ని రకాలుగా పల్లెలు ఈరోజు ఒక అంధకార బంధురం అయిపోయి, మురుగు కంపుతో ఇదైపోయి, ఎవరు పట్టించుకునే దిక్కు లేక పల్లెలు ఈరోజు అలో లక్ష్మణ అంటా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. ఏం చేస్తున్నారంటే వీళ్ళు బలవంతంగా ఏకగ్రీవాలు చేపిస్తూ, బెదిరిస్తూ, మేము ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉంటాం, మీ బిల్లులు ఆపేస్తాం అని బెదిరిస్తూ ఒకవైపు ఏకగ్రీవాలు చేస్తున్నారు. 2,
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా కండువాలు కప్పుకుంటున్నారు. కానీ జనాలకు తెలుసు తాము ఎవరికి ఓటేసినామో జనాలకు తెలుసు, గెలిచిన వాళ్ళకి తెలుసు, ఓడిన వాళ్ళకి కూడా తెలుసు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ రోజు జరుగుతున్న 2వ ఫేజ్ కానీ రేపు 17వ తారీఖు 3వ ఫేజ్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుతుంది, పడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికైనా కూడా కొంచెమైనా ఆలోచించి రాబోయే 3 సంవత్సరాలలో మేమందరం కూడా కేసీఆర్ గారి ఆయన ఆలోచనలకి మేము వారసులుగా నేను భావిస్తాను. గోసుల శ్రీనివాస్ అన్న కానీ చాలా మంది తెలంగాణ ప్రజానీకం పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు ఎవరైనా భావిస్తారు. కాబట్టి రాబోయే 3 సంవత్సరాలైనా కొంచెం ప్రజల్ని పట్టించుకుంటది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఖచ్చితంగా ఈ రోజు ఆ ఆశాభావము కలిగించడానికి కాంగ్రెస్ పార్టీలో కొంచెమైనా స్పృహ తేవడానికి ఈ పంచాయతీ ఎన్నికలు పనికొస్తాయని నేను భావిస్తా ఉన్నాను. సురేష్ గారు, శ్రీనివాస్ గారు, చూస్తున్నాం పల్లెలకు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నాం. నాడు ఎలా ఉండే నేడు ఎలా ఉందనే అంశానికి సంబంధించి మీరేమంటారు? నేను అదే అంటున్నాండి, వీళ్ళు ఏదైతే గ్రామీణ వాతావరణానికి సంబంధించిన హామీలే చాలా వరకు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, నిన్న కాక మొన్న ఒక వారం రోజుల క్రితము నర్సంపేటకు పోయి నేను మొత్తం నరికేడ్చిన పొడిచేసిన అని ముఖ్యమంత్రి చెప్పొచ్చిండు నర్సంపేటలో. వచ్చిన తెల్లారే ఖానాపూర్ మండలం ధర్మరావుపేట అనే ఊర్లో రైతులు యాసంగి కోసం మళ్ళా యూరియా బస్తాల కోసం ఆడ గొడవలు జరిగినాయి. ఈరోజు మళ్ళీ అదే వరంగల్ జిల్లా సంగెం దగ్గర పర్వతగిరి మండలంలో మళ్ళీ ఎనుగాముల అనే ఒక ఊర్లో ఈరోజు రైతులు మళ్ళీ రైతు వేదిక దగ్గర, అప్పటి వరకు రైతు వేదికలు లేవు, కేసీఆర్ గారు ఎక్కడో ఎవరింటికారనో వాళ్ళింటికారనో ఈ అరుగుల మీద కూర్చోవద్దు, రైతులు గౌరవంగా వాళ్ళకు ఒక ఆఫీసు వాళ్ళకు ఒక ఉండాలని రైతు వేదికల కాడ ఈరోజు రైతు వేదికల కాడ మళ్ళీ రైతులు మనకు కనిపిస్తున్నారు, మనకు ప్రధానంగా అనిపిస్తుంది ఈరోజు. అంటే నేను ఏమంటున్నా అంటే, నువ్వు గ్రామాలలో ఏమన్నా ఒక్క పనన్నా చేసినావా? గ్రామాలలో ఏమి పని చేసినావు? అందు గురించే ఈరోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తలేరు. పంచాయతీ ఎలక్షన్లు ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉందని చెప్పినా కూడా అయినా పర్వాలేదు కానీ వీడు వద్దురా నాయన మనకు అనే కాడికి ముసలోళ్ళ నుంచి పెద్ద మనుషులు యూత్ ఎక్కడ కూడా వైపు చూస్తలేరు. ఎందుకు చూస్తలేరు? నువ్వు ఏం చేసినావని గతంలో కేసీఆర్ చేసిందే కదా. ఇంటింటికి నీళ్లు ఎవరిచ్చారండి ఈ దేశంలో? మిషన్ భగీరథ. మా అక్కలు మా ఆడబిడ్డలు మనకు తెలుసన్నా, మన తరం మొత్తము భుజాల మీద రైవికలు చిరిగిపోతే తువ్వాలలు వేసుకొని బిందెలు మోసిన అక్కలను మనం చూసినాం. ఈరోజు ఏ అక్క అయినా, ఏ చెల్లైనా, ఏ అవ్వైనా బిందె మోస్తుందా? ఈరోజు ఇంటి ముందే నల్ల. ఇది తెలంగాణ మొత్తం 12,000 గ్రామాల పైచిలుకున్న గ్రామాలలో ఇది సాధ్యమైంది. ఎట్లా సాధ్యమైంది అంటే ఒక కమిట్మెంట్, ప్రజలంటే ఒక కమిట్మెంట్, ఒక కన్సర్న్, ఓ బాధ్యత. ఆ బాధ్యతను పనిచేసినప్పుడే ఈరోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు దేశంలోనే లేదు. ఈ దేశంలో 75 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి, ఏ రాష్ట్రంలో లేదు. వెలిగిపోతున్నా ఏ రాష్ట్రంలో లేదు. కానీ బికాస్ ఆఫ్ తెలంగాణలో అయింది, బికాస్ ఆఫ్ కేసీఆర్. అదేవిధంగా రైతు కళ్ళాలు, రైతు వేదికలు. నేనేమంటున్నా, ఇంత మంచిగా అభివృద్ధి చేసిన దాన్ని ఈరోజు నువ్వు వచ్చి సర్వనాశనం చేయబడుతుంది. రియల్ ఎస్టేట్ ఏ వర్గం హ్యాపీగా ఉంది చెప్పండి? కార్మిక వర్గం హ్యాపీగా ఉందా? విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా? అక్కజెల్లెలు హ్యాపీగా ఉన్నారా? అయ్యవలు హ్యాపీగా ఉన్నారా? రైతులు హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారా? చివరికి రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా వాళ్ళ పింఛన్లు రాక, వాళ్ళ సెటిల్మెంట్ రాక చచ్చిపోతున్నారు కదా రేవంత్ రెడ్డి, చచ్చిపోతున్నారు కదా. వాడు 30 ఏళ్ళు మన ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగి ఆ ఉద్యోగ సెటిల్మెంట్ రాక, ఆ పింఛన్ రాక ఎట్లా బతకాలి ఆయనే? ఆ ఇల్లు ఎట్లా గడవాలి ఆయనకు? ఆ మందులు తెచ్చుకోవాలి కదా, మాతర్లు బీపీ షుగరు టాబ్లెట్ మందులు తెచ్చుకోవాలి కదా. ఆయన మొన్న ఇందిరా పార్క్ దగ్గర ఒక ఉద్యోగి, రిటైర్డ్ అయిన ఉద్యోగి చనిపోయింది కదా. ఈ 2 ఏళ్ళల్లో ఏ ఉద్యోగి రిటైర్డ్ అయినా ఒక్క ఉద్యోగి అయినా పింఛన్ వస్తుందో మీరు అడగండి. ఏ ఉద్యోగి అయినా సెటిల్మెంట్ అయిందో అడగండి. ఏ సెటిల్మెంట్ కానీ ఏ పింఛన్ లేదు. ఏ వర్గం బాగుంది? ఏ వర్గం బాగుంది అంటే నీ క్యాబినెట్ బాగుంది. నీ క్యాబినెట్ నోటితో పాటు ఇంకొక క్యాబినెట్ వేసుకున్నావు, చీకటి క్యాబినెట్. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఇంకో చిన్నారెడ్డి, వీళ్ళని వేసుకున్నావు కదా. వీళ్ళు బాగున్నారు. ఒక చీకటి క్యాబినెట్ బాగుంది, ఒకటి బయట కనిపిస్తున్న క్యాబినెట్ బాగుంది తప్ప ఎవరు బాగోలేరు. ఎమ్మెల్యేలు కూడా ఏడుస్తున్నారు. అందుగురించే కదా అనిరుద్ధ్ రెడ్డి నా ఊళ్ళో ఏం లేదు నాకు ఇస్తలేరు అని చెప్పింది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ సంబంధించింది, ఊళ్ళో మేము సాగులకు బతుకులకు పోతున్నాం తప్ప ₹1 అభివృద్ధి లేదని చెప్పింది కదా. వాళ్ళ ఎమ్మెల్యేనే కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను అనేది. అదేవిధంగా కామారెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏం రాసిండు మనసును? ఆయన ప్రపంచ బ్యాంకు అప్పు రాసిండు. చూడండి, మన 3 ఎమ్మెల్యేలు, ఒక ఆయన అనిరుద్ధ్ రెడ్డి, ఇంకో ఆయన శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్, ఇంకొక ఆయననేమో మదన్ రావు. ఏమని రాసిండు ఆయన?
నేను ప్రపంచ బ్యాంకు అప్పుకు అడుగుతున్నా నా కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయాలని. ఏ ఎమ్మెల్యేనా నీ ఎమ్మెల్యేలు రాస్తుంటే నువ్వు ఎటువైపు ఆలోచిస్తున్నావు, ఏం పరిపాలన చేస్తున్నావు, వచ్చిన డబ్బులను ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా వచ్చి 6 నెలలు వచ్చి అన్నగారు ఇంతకుముందు చెప్పినట్టు కమిషన్లు నీ ముఖం కమిషన్ ఆడ ఏం లేదని తేలిపోయింది. 2 నెలలు అయిపోయింది. అప్పుల మీద దుకాణం ఒక 6 నెలలు నడిపినావు, సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇక ఏం నడుపుతావు ఇప్పుడు? నువ్వు ఏం చేస్తావు? ఇక ఏం చేయడానికి లేదు. అంటే ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పోయి ఒక్క పని అంటే మేము ఈ పని చేసినామని చెప్పడానికి లేదు. ఏ పని చెప్తుంది? మనం మాట్లాడుకుందాం. ఏమని చెప్తావు? నువ్వు ఏం చేసినావని చెప్తావు. ఏం చేయలే. ఏం చేసినావు అంటే ఒకే ఒక పని చేసినావు. 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఇంత అభివృద్ధి చేసి 10 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు, 3 లక్షల కోట్ల అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్పతనం. జస్ట్ 2 years లో 2 lakhs అప్పు. అందు గురించి నీకు అప్పు పుట్టదిగా. ఇక నిన్ను నమ్మరు, అయిపోయింది. నువ్వు దొంగ, రేవంత్ రెడ్డి అనేది దొంగ అనేది తేలిపోయింది. అప్పు ఇస్తే వీడు అప్పు కట్టరు అని అయిపోయింది. ఊళ్ళలో ఎప్పుడు అప్పు పుట్టదో తెలుసా అండి మీకు? సురేష్ గారు, అప్పు ఎప్పుడైతే ఇస్తావో మళ్ళీ అప్పు ఇవ్వవు కదా, కనీసం వడ్డీ కూడా ఇవ్వవు. అప్పుడు అప్పు పుట్టదు. మిగతా శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాం ఏదైతే అభివృద్ధి కావచ్చు, లేకుంటే సంక్షేమ ఫలాలు కావచ్చు, వాటికి సంబంధించి వెచ్చించకుండా ఇష్టానుసారంగా వేరే వాటికి వెచ్చిస్తున్నటువంటి డబ్బులు చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికీ చూసుకున్నట్లయితే అయితే 3వ DA కూడా పెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ప్రధానంగా ఉద్యోగులు అంటే మరికొన్ని సెక్షన్స్ ఏ ఆశలతో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు. నేను ఒక తీవ్రమైన ఒక విమర్శ కూడా నేను సమాజం మీద పెడుతున్నా సురేష్ గారు. ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త రాష్ట్రము మనం ఏ రంగాల్లో మనం ముందు ఫోకస్ పెట్టాలని ఆయన విద్యుత్తు కానీ, నీళ్లు కానీ, వ్యవసాయానికి ప్రధానంగా ఆయన కేటాయించారు. 10 సంవత్సరాల్లో కరోనాలోనే 3 సంవత్సరాలు పోయింది. ఉన్న 7 సంవత్సరాల్లోనే ఈ రోజు రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచే ప్రణాళికలు ఆయన చేసినప్పుడు కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, మా అన్ని చేసిన కరెక్టే, మా స్పౌస్ ట్రాన్స్ఫర్లు చేయలేదు, ఇట్లాంటివి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యోగులు కూడా ఆ రోజు అన్ని లేనిపోని మాటలు విని ఆ రోజు కేసీఆర్ గారిని అపార్థం చేసుకున్నారు. ఈ రోజు ఏం జరుగుతున్నదో చూస్తున్నారు. ఇప్పుడు ఫుట్బాల్ గురించి 100 కోట్లు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. అన్ని పక్కన పెట్టండి, ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీలో కోచ్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నదండి. సో బేసికలీ ఏం జరుగుతుందంటే తెలంగాణలో నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, కూలీలు కానీ, రైతులు కానీ, ఎవరెవరికైతే ప్రభుత్వం యొక్క ప్రణాళికల ద్వారా ఫలాలు దక్కాలో వాళ్ళకి ఎవరికి దక్కడం లేదన్నది చాలా 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 స్పష్టము. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీస్, ఆయన ప్రాధాన్యాలు వేరు. దోచుకోవడం, దాచుకోవడం, బెదిరించడం, పబ్బం కట్టుకోవడం, ముడుపులు కట్టుకోవడం. ఆయనే అన్నాడు నేను సీఎం కావాలనుకున్నా, ఆయన అయిపోయినది అయిపోయిందని అని. సో కాబట్టి ఏంటంటే ఆయనకు ఎవరిని ఎందుకు పీఠం ఎక్కాలి, ఎందుకు ఎవరిని దించడానికి ఎక్కాలి అనే తప్ప ఒక లక్ష్యము, దీర్ఘకాలిక లక్ష్యం లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఈ ప్రమాదాలకి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాము సురేష్ గారు. రైట్ అండి. శ్రీనివాస్ గారు, మొత్తానికి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా డిఏకి సంబంధించినటువంటి విషయం చూస్తే 5 DAలు పెండింగ్ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఏమంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అంటే పరిపక్వత లేకుండా పాలకుడు వస్తే ఎట్లుంటుంది అనేది, ఆ పరిపక్వతతో వస్తే ఒక పాలన బాగుంటుంది. ఈరోజు వచ్చింది కాబట్టి నేను లెంక బిందెలు ఉన్నాయని వచ్చిన, ఇక్కడ లెంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి అన్నాడు. తర్వాత ఇట్లా రకరకాలుగా మాట్లాడి అవన్నీ మనం మాట్లాడడం. ఈరోజు ఈ ఉద్యోగ సంఘాలతో కూడా 2-3 సార్లు చర్చించడం కూడా జరిగింది. మేము 3 నెలలనే వేస్తా, మీరు పోగానే పడిపోతాయి అని కూడా మాట్లాడినా. అంటే ఈ 3 DAలతో పాటు మొత్తం 5 DAలు దాకా రావాలి ఇప్పుడు రేపు. సో నేనేమంటున్నా, ఎంప్లాయీస్కు DAలుగా పోగా ఏ పథకాన్ని కూడా, ఏ పనిని కూడా, ఈయన రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీల డబ్బులు కూడా ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం ఇయ్యలేని పరిస్థితిలో ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎందుకు జరుగుతుంది? పరిపాలన చేతగాక. మరి హామీలు ఇచ్చినప్పుడేమో మాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది, మేము అన్ని వాళ్ళతో మాట్లాడినాం, అన్ని మేము మాకు సంపదను సృష్టిస్తాం, ఆ సంపద సృష్టించి
మేము ప్రజలకు పంచుతామని చెప్పిండ్రు. Right. ఈరోజు ఏ సంపదను సృష్టించారు, ఏ ప్రజలకు పంచుతారు అంటే పిరికెడ్ మందికి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి సంబంధించిన ఆ నలుగురు బాగుపడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలంతా ఆగమైపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ అమలు కాలేదు. అందుగురించే ఆ కుటుంబాలు 2 మాత్రమే బాగుపడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజలు తెలుసుకున్నారు ఇప్పుడు. అందుగురించి ఇప్పుడు అంటుండు కదా అన్న, ఎంప్లాయీస్ కూడా ఈరోజు పోలీసు వాళ్ళకు కూడా పైసలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది, రియలైజ్ అవుతుంది. ఆ రియలైజ్ అయిన రిజల్టే ఈరోజు గ్రామ పంచాయతీలలో, ఈరోజు జరుగుతున్న గ్రామ పంచాయతీలలో, నిన్న జరిగిన గ్రామ పంచాయతీలలో, రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీని ప్రజా కోర్టులో ఉరిదీస్తున్నారు. స్పష్టంగా ఉరి తీస్తున్నారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శ్రీశైల్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.